చాలామంది బీసీ నాయకులు బీసీ సంఘాలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది. మా పూర్వ బీసీ నాయకులు కాంగ్రెస్ నాయకులు చాలామంది పోరాడినటువంటి అంశం ఇది. ఇన్నేళ్లకి ఇలా మోక్షం దొరికింది. 56% పైగా మేము ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా. తప్పుడు మాటలకి తలొగ్గి లేనిపోని అంశాలకు వెళ్ళి ఈ మంచి కార్యక్రమాన్ని బహత్తరమైన కార్యక్రమాన్ని నీళ్లు జల్లుకునే ప్రయత్నం చేయకూడదు. నేను బీసీ సంఘాల నాయకులకి బీసీ బిడ్డలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆధారం లేకుండా అభియోగాలు మోపే నాయకుల బుట్టలో పడకూడదు. ఇది పకడ్బందీగా జరిగిన సర్వే. ఎవరు కూడా దురుద్దేశపూర్వకంగా ఏదో చేశారని చెప్పుకోవడానికి ఆస్కారం లేనటువంటి అంశం ఇది. దీన్ని స్వాగతిద్దాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వారి సహచరులను అభినందిద్దాం. ఈ ఫలాల్ని భవిష్యత్తులో పొందే ప్రయత్నం చేద్దాం. ఇలా బీజేపీ గొప్పగా చెప్పుకున్నటువంటి పార్టీ, ఓబీసీ నాయకుడే ప్రధానమంత్రిగా ఉండడం చెప్పుకున్నటువంటి పార్టీ, మీరు రేపు జరపబోయే కుల సర్వేలో సెన్సస్లో బీసీ అంశాన్ని చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చేయకూడదు? ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి నిబద్ధత చాటుకుందో, నిజంగా మీకు బీసీల ప్రేమ ఉంటే, బీసీల ప్రేమ ఉంటే, మీ ముఖ్యమంత్రి మీ ప్రధానమంత్రి నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఎందుకు కాస్ట్ సెన్సస్లో కులం చేర్చరనే మాటని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు ఈ దేశంలో అణగారిన వర్గాల వారికి, బీద ప్రజానికానికి చేయూతనిచ్చింది కాంగ్రెస్ పార్టీయే. భవిష్యత్తులో మన ఆదుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీయే అనే మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. బీసీ సోదరులకి ఇలా చాలా అంశాలు మేము అసెంబ్లీలో జరిగినప్పుడు సుల్తానియా గారు దీనికి మోడరేట్గా ఉన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాకు కూడా కొన్ని అంశాలు అనుమానాలు ఉంటే అనుమానాలు నివృత్తి చేసుకున్నాం. వాస్తవాలు అనుమానాలు తెలుసుకున్నాం. ఎంత పగడబందిగా ఈ సర్వే జరిగిందో, ఎక్కడ కూడా అమరికలు లేకుండా ఈ సర్వే జరిగిన తీరుతెన్నులు తెలుసుకున్నాం. అందుకే ఇంత గట్టిగా మాట్లాడగలుగుతా ఉన్నాం. ఎక్కడ కూడా లోటుపాట్లకు తావు లేకుండా పరిపూర్ణంగా సరైన పరిజ్ఞానంతో శాస్త్రీయబద్ధంగా పకడ్బందీగా ఈ ప్రభుత్వం ఈ సర్వేని చేపట్టింది. ఒకటి అరా ఎక్కడన్నా లొసుకులు ఉంటే కూడా సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే నేను మా బీసీ సంఘాల వారికి, బీసీ బిడ్డలకి, సోదరి మనందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్నేళ్ళు ఏమీ చేయని నాయకులు, వస్తలేదా సౌండ్? ఇన్నేళ్లుగా ఏమీ చేయలేని నాయకులు, ఏమీ చేయలేని రాజకీయ పార్టీల యొక్క ఉచ్చులో పడొద్దు. ఇవాళ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల చాలామంది కడుపు నొప్పుతో ఉన్నారు. బీసీల మీద కుట్రలు కుయంత్రాలు చేసిన నాయకులకి ఇది ఇమ్మడట్లేదు, పడట్లేదు. ఇంత గొప్ప కార్యక్రమం పట్ల వారు బాధతో ఉన్నారు కాబట్టే మన్ను ఉసుగొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా ఇంత గొప్ప కార్యక్రమం మీద నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ఉచ్చులో ఊబులో పడకూడదని నేను మీ ద్వారా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ ఆధారంతో శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్నాడు? ఇప్పుడు మా మంత్రి గారు కూడా గతంలో చెప్పారు, ఈ 3.1% ఎక్కడైతే సర్వే జరగని ఇల్లున్నాయో దాంట్లో మెజారిటీ ఇల్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఇది వాస్తవం, దీనే దాపరికం లేదు. ఆ 3.1% అంటే దాదాపు కొన్ని లక్షల ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి హైదరాబాద్లో ఉన్నాయి. కొన్ని ఉద్దేశపూర్వక కొంత చేయలేదు. ఇలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వివరాలు ఇవ్వలేదు. కవిత గారు మాత్రమే ఇచ్చినట్టు మాకు సమాచారం.
అట్లా చెబుతూ పోతే చాలా ఇల్లు ఇవ్వలేదు. శ్రీనివాస్ యాదవ్ గారు ఇచ్చినారో ఇవ్వరో తెలియలేదు. సో నేనేమంటున్నానంటే వీలైనంత వరకు